బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య వీడియోస్ పెట్టక దాదాపు ఒక 20 డేస్ అవుతుంది. ఇంక ఈ మధ్య అయితే అసలు టైం సరిపోలేదండి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఢిల్లీ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే 15 రోజుల దాకా ఉన్నారండి ఇక్కడే. ఎందుకంటే ఇంకా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నా పాప ఉంది. పాపనైతే ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నేనైతే స్కూల్కి వెళ్ళాను. తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత లాగనమాట ఇదైతే. ఇంక ఇదైతే ఓన్లీ ఇంకా అంటే మామూలుగా ఏమేమి ఫుడ్ చేస్తారో అంతవరకే షూట్ చేశానండి. ఇక్కడ మా అమ్మ అయితే దోసపిండి అయితే పంపించింది. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే గ్రైండర్ ఉంది. ఇంకెప్పుడు వేసుకున్నా కూడా గ్రైండర్ నాకు ఇప్పుడు కుదరదని చెప్పి ఇంకా నాకైతే ఇంకా పంపిస్తుంది అనమాట మా అమ్మ అయితే. ఒక 10 డేస్కి ఒక 1 వీక్ వరకు అయితే సరిపోతుందండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను టీ అయితే పెడుతున్నానండి. అల్లం టీ అనమాట. ఇలా పెట్టుకుంటే చాలండి, చాలా బాగుంటుంది అనమాట. అల్లం టీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు చేసినా కూడా డికాషన్ పెడతానండి. డికాషన్ కాచిన తర్వాత ఇప్పుడైతే మనం పాలు పోసుకోవాలన్నమాట. పాలు పోసిన తర్వాత సరిపడా షుగర్ వేసుకోవాలండి. ఫస్టే నేను డికాషన్లోనే టీ పొడి అల్లం వేసి ఉడికించాను. ఇప్పుడు చూసారా గుమ్మలా టీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇట్లాంటి టీ తాగితే కనుక పటామని తలనొప్పి కూడా తగ్గిపోతుందండి. ఇంక ఈరోజు ఏంటంటే గుడ్డ అయితే పేలిందండి. మార్నింగ్ అయితే టీ అంటే టిఫిన్ చేశాక ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి అనమాట. కూరగాయలు అయితే ఏం లేవండి, అయిపోయాయి. సరే కర్రీ చేద్దామని చెప్పి 3 ఎగ్స్ ఉంటే టమాటా కర్రీ అయితే చేశాను. ఇంక ఈలో పాప ఏడుస్తుందని చెప్పి హైలో పెట్టేసి వెళ్ళానండి. వచ్చేసరికి పటామని పేలింది గుడ్డ అయితే. ఇక్కడ చూసారా పేలి ఇక్కడ స్టవ్ మీద గ్యాస్ కౌంటర్ మీద కింద అట్లా పడిందండి. చూసారా పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ చూసారా అంటే కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా అయితే. ఇంకెక్కడ నెక్స్ట్ అయితే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 10 అట్లా అయిందండి టైం అయితే. ఇంకా వేరే వాళ్ళు అయితే పేరెంట్స్ నాకైతే జున్ను పాలు అయితే పంపించారు. చేద్దామని చెప్పి ఇంక అప్పటికప్పుడైతే బెల్లం లేదండి. బెల్లము ఇంక ఇవన్నీ తెచ్చుకున్నాను, మిరియాల పొడి ఇంక ఇవన్నీ తెచ్చుకున్నానండి. ఇంకా చూసారా కొంచెం బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను. బెల్లం అయితే వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం జున్ను పాలు డైరెక్ట్గా అయితే ఉడకనివ్వకూడదు. ఇప్పుడైతే ఒక డేషా పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకున్నాను అనమాట. స్టాండ్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం పాలు పోసిన గిన్నె అయితే పెట్టాలండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చాలన్నమాట. అక్కడ చూసారా పర్ఫెక్ట్గా అయితే జున్ను వచ్చిందండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానన్నమాట. టేస్ట్ అయితే బాగుందండి. కొంచెం స్వీట్ తక్కువ అయింది, అంటే నేను సరిపోద్ది అనుకున్నాను. మా హస్బెండ్ అయితే తినలేదండి, కొంచెం సరిపోలేదని. ఇంకా నేను మా నాన్న అయితే ఫుల్గా తినేసామన్నమాట. చూసారా చాలా టేస్ట్ ఉంటుందండి జున్ను అయితే. ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇంకా మా గేదెలు ఉండేవి మాకు. అప్పుడు ఎప్పుడు ఇంకా జున్ను ఒక 3-4 డేస్ దాకా జున్నే తినేవాళ్ళం. మిగిలింది కూడా ఇచ్చేవాళ్ళం అండి వేరే వాళ్ళకైతే. నైట్కి అయితే రైస్ చేద్దామని చెప్పి అంటే క్యారెట్ రైస్ చేద్దామని ఇంకా అంటే వర్షం పడిందండి. మా వారు బయటికి వెళ్తారంటే వద్దని చెప్పారు. సరేలే క్యారెట్ ఉంది కదా అంటే పాప తీసుకొస్తాం కదండి. ఆ క్యారెట్ 2-3 ఉన్నాయి అనమాట. ఇంకా క్యారెట్ రైస్ చేద్దామని సింపుల్గా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఉదయాన్నే అయితే ఏదైనా కర్రీ చేసుకోవచ్చు బాక్సులకు అని చెప్పాను అనమాట. ఇక్కడైతే కడాయి అయితే పెట్టానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు ఇవన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా అనమాట. ఇప్పుడైతే నాకు టైం లేనప్పుడైతే నేను ఇలాగే చేసుకుంటానండి. తొందరగా అయిపోతుంది అనమాట వర్క్ పని అయితే. ఇక్కడ చూసారా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసానండి. ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడైతే తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసిన తర్వాత మనకైతే ఈ ఆనియన్స్ ఇవన్నీ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి.
ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపు అయితే నేను క్యారెట్ని అయితే తురిమి పెట్టుకున్నాను అనమాట. తురిమి పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఉదయం బాక్స్ తీసుకెళ్ళాము, మా హస్బెండ్కి కూడా తీసుకెళ్ళానండి. తినలేదు, అంటే లేటుగా తినడం అనమాట టిఫిన్. అందుకని తినకపోయేసరికి ఇంకా రైస్ వేస్ట్ అవుతుందని ఇలా చేస్తున్నానండి. ఊరికి గేదెలకు వేయడం ఎందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇంకెప్పుడు చేసినా కూడా ఇదే చేస్తానండి. టైం లేనప్పుడు, అంటే కూరగాయలు లేనప్పుడు అలా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఈ క్యారెట్ వల్ల ఏంటంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే ఏ విటమిన్ ఉంటుందన్నమాట దీంట్లో, అందుకని చెప్పి తింటే మంచిదండి. స్కిన్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి, కంటికి కూడా చాలా మంచిదనమాట. ఇప్పుడైతే నేను బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి. బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక ఇప్పుడైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. ఇక్కడైతే అన్ని రోజు వంటలేనండి అన్నీ. సరే ఈ వీడియో కూడా పెడదామని చెప్పి ఈరోజు నేనైతే ఏమేం చేశానో అవన్నీ అయితే వీడియో తీశాను అనమాట. ఇంకా నన్నైతే నేనేం తీయలేదండి, మా పాపను కూడా ఏం తీయలేదు. ఇక్కడ చూసారా, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. దగ్గరకు వచ్చిందనమాట. మనం దగ్గర ఉన్నప్పుడైతే ఫ్రై అవ్వదండి తాలింపు. పక్కకి వెళ్ళామనుకోండి మాడి మసి అయిపోతుంది అనమాట. మీకు ఎప్పుడైనా జరిగిందా? నాకైతే చాలాసార్లు జరిగిందండి. ఇప్పుడైతే ఇంకా మా పాప చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే గొడవ చేస్తుందండి, తొక్కుతుందనమాట నన్ను. ఇక్కడ చూసారా, ఇంకా తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసానండి. 2 ఉన్నాయి, అవి కూడా సరిపోవు అనుకున్నాను కానీ సరిపోయాయి. ఒక గ్లాస్ రైస్కి అయితే 2 క్యారెట్లు ఉన్నా సరిపోతుందనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కారం ఇంక ఇవన్నీ ఏమి వేసుకోనండి. కొత్తిమీర కూడా ఉంది కానీ టైం లేదని చెప్పి కొత్తిమీర అయితే నేను వేయలేదు. ఇక్కడైతే చూసారా, క్యారెట్ అయితే తొందరగా మగ్గిపోయింది, ఎందుకంటే మనం తురిమి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవడం అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఒట్టి రైసే తిన్నాను, లేదంటే చట్నీ అని వేసుకోవచ్చు అనమాట. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే. ఎందుకంటే మనం కారం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. చూసారా, ఉదయం తీసుకెళ్ళిన బాక్స్ అయితే అలాగే తీసుకొచ్చాను. అందుకని చెప్పి ఇంక ఈ రైస్తో చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నానండి. కానీ పాడైందనమాట రైస్. నేను చేసింది నైట్ 10 చేశానండి. అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా రైస్ వేడిగా వేసాను. చూసారా, పొగలు గొక్కుతుందనమాట రైస్ అయితే. ఇంకా రైస్ని అయితే మనం వేసుకోవాలి, మరి సరిపడినంత రైస్ వేసుకోండి. లేదా తక్కువ అయితే మాత్రం బాగుండదండి, కొంచెం ఎక్కువనే ఉండాలి. క్యారెట్ రైస్ సరిపడినంత 50-50 అయితే ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకున్నాక మా చప్పట్లు అండుగొట్టు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తింటుంటే స్పైసీగా చాలా బాగుంటుందండి. ఎగ్ ఉంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే ఇంకా మొత్తం రైస్ కూడా వేసేసాను. 2 అయితే మిక్స్ చేస్తున్నానండి. చూసారా, కలర్ఫుల్గా ఉందన్నమాట. చూస్తేనే చాలా ఎమ్మీగా ఉందండి. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఈ రెసిపీస్ని అయితే షేర్ చేస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.